పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దుమారం అయితే రేపుతుంది మచ్చా. ఆయనను అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు మచ్చా. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఉత్కంఠ అయితే నెలకొంది మచ్చా. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీది చెరగని ముద్ర. ఇక తొలి నుంచి మెగా హీరోలది కుటుంబానికి ఒకే మాట. కుటుంబంలో కానీ సినిమా విషయాల్లో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి నిలిచేదే. ఎవరికి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు మచ్చా. అయితే ఈ కుటుంబంలో పరిణామాలు గతంలో మాదిరిగా లేవని, ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహారం అనేక అనుమానాలు తెచ్చిపెడుతుంది. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని, తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని పుకార్లు అయితే వైరల్ అవుతున్నాయి మచ్చా. చెప్పన్ బ్రదర్ ఇన్సిడెంట్ తో పాటు నిన్న మొన్నటి నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ప్రచారం వరకు బన్నీ వైఖరి మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెచ్చిపెట్టిందని ఫిలిం నగర్లో గుసగుసలు అయితే వినిపిస్తుంటాయి మచ్చా. తొలేత చూసి చూడనట్లుగా వదిలేసినప్పటికీ ఏపీ ఎన్నికల తర్వాత మెగా పెద్దలు అల్లు అర్జున్ తీరుపై సీరియస్ అయినట్లుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాధారణత సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం, ఈ పరిణామాలు దుమారం రేపాయి మచ్చా. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబానికి పెద్ద కష్టం కలిగింది. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయగా ఆయనను రిమాండ్కు తరలిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మేనల్లుడి అరెస్ట్ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వంబర షూటింగ్ను క్యాన్సిల్ చేసుకుని భార్యతో కలిసి అల్లు అరవింద్ నివాసానికి అయితే చేరుకున్నారు మచ్చా. అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అరవింద్ ఇంటికైతే వెళ్ళారు. ఈ పరిణామాలతో మెగా ఫ్యాన్స్ ఆందోళనకైతే గురి అవుతున్నారు మచ్చా. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఇటు హీరోలు డైరెక్టర్లు ఇది సరికాదు అంటూ ఎక్స్ వేదికగా పోస్టులు అయితే పెడుతున్నారు మచ్చా. త్రివిక్రమ్ అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుండగా అల్లు అర్జున్ కి ధైర్యం కూడా చెప్పారు.